విగ్రహం ఉండవలసిన చోట కేవలం ఒక శూన్యం. ఈ ఖాళీ గదిలో దాగి ఉన్న శక్తి ఒక అణుబాంబు కంటే పవర్ఫుల్ అని సైంటిస్టులు ఎందుకు భయపడుతున్నారో తెలుసా? ఇది జస్ట్ భక్తి కాదు, అంతు చిక్కని ఎనర్జీ పోర్టల్. వరల్డ్స్ బిగ్గెస్ట్ సైన్స్ ల్యాబ్ సెర్న్ బయట మన దేవుడి విగ్రహం ఎందుకు ఉంది? అసలు గూగుల్ మ్యాప్స్ లేని కాలంలోనే భూమికి మ్యాగ్నెటిక్ సెంటర్ సరిగ్గా ఇక్కడే ఉందని మన వాళ్ళు ఎలా కనిపెట్టారు? మీరు చూస్తున్నది ఒక ఆలయం కాదు, ఒక బయోమెకానికల్ అద్భుతం. మీ శరీరంలోని నాడుల లెక్కకి ఈ గుడిలోని మేకుల లెక్కకి ఉన్న ఆ షాకింగ్ లింక్ ఏంటో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేస్తే సైన్స్కే అంతు చిక్కని ఒక మహా విజ్ఞానాన్ని మీరు శాశ్వతంగా మిస్ అవుతారు. అసలు చిదంబర రహస్యం ఆ వెల్వెట్ తెర వెనుక లేదు. వీడియో చివరిలో నేను చెప్పబోయే ఆ ప్రళయ తాండవం సీక్రెట్ లో ఉంది. ఆ తెర గనుక కాలిపోతే ఈ ప్రపంచం ఏమవుతుందో తెలుసా? పదండి, ఆ భయంకరమైన నిజాన్ని ఇప్పుడే రివీల్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అరుణ్ కిరణ్. వెల్కమ్ టు ది చిదంబర రహస్యం. చిదంబర నటరాజ ఆలయం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. కొన్ని వేల ఏళ్ల క్రితం ఇది తిల్లయ్య అనే అడవిగా ఉండేది. ఇక్కడ ఇద్దరు వింతైన మునులు ఉండేవారు. ఒకరు సగం పాము రూపం ఉన్న పతాంజలి, ఇంకొకరు పులికాలు ఉన్న వ్యాఘ్రపాదుడు. వీళ్ళు ఎందుకు తపస్సు చేశారో తెలుసా? శివుడి ఆనంద తాండవం చూడాలని. వాళ్ళ కోరిక మేరకే పరమశివుడు కూడా ఇక్కడే ఆనంద తాండవం చేశాడు. ఆ తర్వాతే చోళరాజులు ఈ క్షేత్రాన్ని ఒక మహా అద్భుతంగా మార్చారు. 10వ శతాబ్దంలో పరాంతక చోళుడు గర్భాలయానికి బంగారు పైకప్పు వేయించాడు. పాండ్యులు, పల్లవులు, విజయనగర రాజులు కూడా దీన్ని 50 ఎకరాల మహాసముదాయంగా మార్చారు. ద్రావిడ వాస్తుకలకు ఇది పరాకాష్ట. ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఈ రోజుల్లో మనం ఒక చోటికి వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ వాడతాం కదా, కానీ ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలోనే భూమికి సెంటర్ ఇక్కడే ఉందని కనిపెట్టారు. మోడర్న్ సైంటిస్టులు కొన్ని వందల ఏళ్లు రీసెర్చ్ చేసి కనిపెట్టిన విషయం ఏంటంటే ఈ ప్రపంచానికి అయస్కాంత భూమధ్య రేఖ సరిగ్గా చిదంబరం మీదుగానే వెళ్తోంది అని. అంటే మన భూమికి ఇది ఒక ప్రధానమైన అయస్కాంత కేంద్రం అన్నమాట. 5000 ఏళ్ల క్రితమే తిరుముల్లార్ అనే ఒక గొప్ప సిద్ధుడు ఈ విషయాన్ని తన రచనలో ప్రస్తావించారు. అంతకంటే షాకింగ్ మ్యాటర్ ఏంటంటే భూమికి గురుత్వాకర్షణ కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా సరిగ్గా చిదంబరంలోనే ఉంది. మీరు నటరాజస్వామి విగ్రహాన్ని చూస్తే ఆయన ఒక కాలి బొటన్ వేలు మీద నిలబడి ఉంటారు కదా, ఎగ్జాక్ట్ గా ఆ బొటన్ వేలు ఎక్కడైతే భూమిని తాకుతుందో అదే ఈ ప్రపంచానికి సెంటర్ పాయింట్ అని సైన్స్ చెప్తుంది. అప్పట్లో ఎలాంటి శాటిలైట్లు లేకుండా ఈ విషయాన్ని ఎలా కనిపెట్టారు? మరో మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటో తెలుసా? సౌత్ ఇండియాలో 5 పంచభూత క్షేత్రాలు ఉన్నాయి. అందులో 3 ప్రధాన ఆలయాలు అంటే కాంచీపురం, కాళహస్తి, చిదంబరం. ఈ 3 ఆలయాల మధ్య 100 కిలోమీటర్ల దూరం ఉంది. కానీ మీరు మ్యాప్స్లో చూస్తే ఈ 3 సరిగ్గా 79 డిగ్రీల 41 నిమిషాల తూర్పు రేఖాంశం మీద ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్గా ఒకే సరళ రేఖ, ఒక 1/2 డిగ్రీ కూడా తేడా లేదు. ఇది కోఇన్సిడెన్స్ అంటే మీరు నమ్ముతారా? గూగుల్ మ్యాప్స్, GPS టెక్నాలజీ లేని ఆ రోజుల్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న 3 గుడులను ఒకే లైన్లో ఎలా సెట్ చేశారు? దీని వెనుక ఏదో ఒక అడ్వాన్స్ మాస్టర్ ప్లాన్ దాగి ఉంది. ఫ్రెండ్స్, ఇది వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. చిదంబరం ఆలయాన్ని మన మానవ శరీర నిర్మాణం బేస్ చేసుకొని కట్టారు. దీన్నే బయో ఆర్కిటెక్చర్ అంటారు. అంటే ఈ బిల్డింగ్ లో ఉన్న ప్రతి రాయి, ప్రతి లెక్క మన శరీరానికి అద్దం పడుతుంది. ప్రాచీన తమిళ సిద్ధాంతకర్త తిరుముల్లార్ తన తిరుమందిరంలో ఒక మాట చెప్పారు: మానవ శరీరమే ఆలయం, మన మనసే దైవం అని. ఈ మాటకి చిదంబర ఆలయం ఒక భౌతిక రూపం. సాధారణంగా ఏ గుడికైనా గర్భాలయం సరిగ్గా మధ్యలో ఉంటుంది, కానీ చిదంబరంలో గర్భాలయం కొంచెం ఎడమవైపుకు జరిగి ఉంటుంది. ఎందుకంటే మనిషి శరీరంలో గుండె ఎడమవైపు ఎలా ఉంటుందో ఈ ఆలయంలో కూడా ప్రాణప్రధానమైన గర్భాలయం అలానే ఉంటుంది. దానికి వెళ్లే దారి కూడా నేరుగా కాకుండా పక్క నుండి ఉంటుంది. ఇది మన గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనుల అమరికను పోలి ఉంటుంది. ఆ గర్భాలయం పైకప్పు మీద 21,600 బంగారు పలకాలు ఉంటాయి. ఒక ఆరోగ్యవంతుడైన మనిషి రోజుకు సగటున 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. లెక్క చూడండి, నిమిషానికి 15 శ్వాసలు ఇంటూ 60 నిమిషాలు ఇంటూ 24 గంటలు ఈక్వల్ టు 21,600. అంటే ఈ పైకప్పు మన ప్రాణవాయువు వినియోగానికి ప్రతీక. ఈ బంగారు పలకలను బిగించడానికి సరిగ్గా 72,000 బంగారు మేకులను ఉపయోగించారు. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో ఉండే నాడుల సంఖ్య కూడా సరిగ్గా 72,000. అంటే ప్రతి మేకు మన శరీరంలోని ఒక శక్తి ప్రవాహ మార్గానికి గుర్తు. పైకప్పు మీద ఉండే 9 బంగారు కలశాలు మన శరీరంలోని 9 రంధ్రాలను సూచిస్తాయి. అంటే కళ్ళు, చెవులు, ముక్కు రంధ్రాలు మొదలైనవి.
గర్భాలయాన్ని మోస్తున్న 28 స్తంభాలు శైవ సిద్ధాంతంలోని 28 ఆగమాలను సూచిస్తాయి. అలాగే ఇవి మనిషి శరీరంలోని వెన్నుముక పూసల అమరికను కూడా పోలి ఉంటాయని కొందరి నమ్మకం. పైకప్పును మోస్తున్న 64 దూలాలు మనిషి నేర్చుకోదగ్గ 64 కళలకు మరియు శరీరంలోని రక్తనాళాల వ్యవస్థకు సంకేతం. గర్భాలయానికి వెళ్లే 5 మెట్లను పంచాక్షర పడి అంటారు. ఇవి మన పంచేంద్రియాలకు మరియు నమశివాయ అనే 5 అక్షరాల మంత్రానికి గుర్తు. టెక్నికల్ గా చెప్పాలి అంటే మీరు ఆ గుడిలోకి అడుగు పెడుతున్నారంటే మీరు మీ సొంత శరీరంలోకి, మీ అంతరాత్మలోకి ప్రయాణిస్తున్నట్టే లెక్క. వేల ఏళ్ల క్రితమే ఇలాంటి బయో ఇంజనీరింగ్ వాడటం అంటే మన పూర్వీకుల మేధస్సు నిజంగా ఊహకు అందదు కదా. ఓకే గాయ్స్, చిదంబరం గుడిలో ఎలాగైతే రహస్యాలు ఉన్నాయో ఈ వీడియోని జనాల్లోకి తీసుకెళ్లడానికి కూడా ఒక సీక్రెట్ మెకానిజం ఉంది. అదే యూట్యూబ్ హైప్ ఫీచర్. మీరు కింద ఉన్న ఆ హైప్ బటన్ని ప్రెస్ చేస్తేనే మన హిస్టరీ ఆల్గారిథం గోడలను బద్దలు కొట్టుకొని లీడర్ బోర్డు ద్వారా వేల మంది కొత్త వాళ్ళకు చేరుతుంది. మన భారతదేశం గర్వించదగ్గ ఈ నాలెడ్జ్ని వరల్డ్ మొత్తానికి చాటి చెప్పే ఈ మిషన్లో మీరు ఇచ్చే ఆ హైప్ నాకు అన్స్టాపబుల్ బూస్టప్ అవుతుంది. సో ఆ సీక్రెట్ ఆయుధాన్ని ఇప్పుడే వాడేయండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం చిదంబరం టెంపుల్ యొక్క సివిల్ ఇంజనీరింగ్ అద్భుతాల గురించి తెలుసుకుందాం. వేల ఏళ్లు గడిచిన ఈ భారీ కట్టడం చిన్న పగుళ్ళు కూడా లేకుండా ఎలా ఉంది? ఇప్పటి బిల్డింగులు 100 ఏళ్లు కూడా ఉండట్లే కదా. దీని వెనుక ఉన్న సివిల్ ఇంజనీరింగ్ రహస్యాలు వింటే షాక్ అవుతారు. అప్పట్లో మన వాళ్ళు రాళ్లను అతికించడానికి సిమెంట్ లాంటి బైండింగ్ మెటీరియల్స్ ను వాడలేదు. దానికి బదులు ఇంటర్లాకింగ్ పద్ధతిని వాడారు. అంటే రాళ్లను ఒక జిగ్సా పజిల్ ముక్కల్లా ఒకదానితో ఒకటి బిగుసుకుపోయేలా చెక్కారు. దీనివల్ల లాభం ఏంటంటే భూకంపం వచ్చినప్పుడు ఆ రాళ్లు కొంచెం ఊగుతూ శక్తిని విడుదల చేస్తాయి తప్ప గోడలు విడిపోయి కూలిపోవు. దీన్నే మోర్టర్లెస్ టెక్నాలజీ అంటారు. వేల టన్నుల బరువున్న గోపురాలు అలా నిలబడి ఉండటం ఒక అద్భుతం. పునాది గోయిలో నేరుగా రాళ్లను పెట్టకుండా ముందుగా కొన్ని అడుగుల మేర ఇసుకను నింపుతారు. ఇది ఒక అద్భుతమైన షాక్ అబ్జర్వర్ లా పనిచేస్తుంది. భూమి కంపించినప్పుడు వచ్చే వైబ్రేషన్స్ ని ఈ ఇసుక పొర పీల్చేసుకుంటుంది. ఫలితంగా పైనున్న భారీ కట్టడానికి ఆ కంపనాల వేగం తాకదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు అమెరికా, జపాన్లలో 100ల అంతస్తుల బిల్డింగులు భూకంపాలకు కూలిపోకుండా వాడుతున్న ఆ బేస్ ఐసోలేషన్ అనే హైటెక్ విద్యకు ఇదే బ్లూ ప్రింట్. ఆలయ గోపురాలు కింద వెడల్పుగా పైకి వెళ్లే కొద్ది సన్నగా ఉండటం వల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా కిందకు ఉంటుంది. ఇది కట్టడాల బ్యాలెన్స్ ని పక్కాగా కాపాడుతుంది. గోపురాల బరువును పునాదులపై సమానంగా పంపిణీ చేయడానికి కింద గ్రానైట్ రాళ్లను, పైన ఇటుకలను వాడటం ఒక ఇంజనీరింగ్ మాస్టర్ ప్లాన్. ఇక్కడ ఇంకో వింత ఏంటంటే చిదంబరం ఒక సముద్ర తీర ప్రాంతం. ఎంత పెద్ద వర్షం పడినా గుడిలో చుక్క నీరు కూడా నిలబడదు. అప్పట్లోనే భూగర్భ రహస్య కాలువలను కట్టారు. ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రతి రాయి ఒక పర్ఫెక్ట్ వాలులో అమర్చారు. ఆ నీరంతా గ్రావిటీ ద్వారా నేరుగా పక్కనే ఉన్న శివగంగా తీర్థం అనే కొలంలోకి వెళ్లేలా ప్లాన్ చేశారు. వేల ఏళ్ల క్రితమే హైడ్రాలిక్ ఇంజనీరింగ్ ని ఇంత పక్కాగా వాడటం అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వద్దాం. ఈ వీడియోకి ప్రాణం లాంటిది చిదంబరం రహస్యం. దీని గురించి మీరు ఇంటర్నెట్ లో వెతికినా దొరకని కొన్ని షాకింగ్ విషయాలను ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ప్రతిరోజు పూజారి హారతి ఇచ్చే టైంలో అక్కడ ఉన్న ఒక వెల్వెట్ క్లాత్ ని కొంచెం పక్కకు జరుపుతారు. ఆ తెరను తిరై ఎసరి అంటారు. ఈ తెర వెనుక ఏముందో చూడడానికి భక్తులందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. కానీ ఆ తెర వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా? ఆ తెరకు బయట వైపు నలుపు రంగు ఉంటుంది. అది మనలోని అజ్ఞానానికి, చీకటికి గుర్తు. లోపల వైపు ఎరుపు రంగు ఉంటుంది. అది మన కోరికలకు, బంధాలకు గుర్తు. అంటే మనలోని అజ్ఞానాన్ని, కోరికలను పక్కకు జరిపితేనే లోపల ఉన్న పరమాత్మ కనిపిస్తాడు. కానీ పిచ్చెక్కిచ్చే ట్విస్ట్ ఏంటంటే ఆ తెరను తీసినప్పుడు అక్కడ ఏ విగ్రహం ఉండదు. అవును, జస్ట్ ఏమీ లేని ఖాళీ ప్రదేశం. అక్కడ కేవలం కొన్ని బంగారు బిలువ పత్రాల మాల గాలిలో వేలాడుతున్నట్టు కనిపిస్తుంది. మరి ఆ మాల దేని మీద ఉంది? ఏమీ లేని ఆ శూన్యం మీద. దీన్నే శాస్త్రాల్లో దహర విద్య అంటారు. అంటే ఈ అనంతమైన విశ్వం ఒక శూన్యంలో ఎలా పుట్టిందో మన హృదయంలోని ఆ చిన్న ఖాళీ ప్రదేశంలోనే ఆ దేవుడు ఉన్నాడని అర్థం. కానీ ఇక్కడే ఒక డార్క్ సైంటిఫిక్ థియరీ కూడా ఉంది. కొంతమంది రీసెర్చర్స్ ఏమంటారంటే ఆ ఖాళీ ప్రదేశంలో ఒక అత్యంత శక్తివంతమైన యంత్రం లేదా ఎనర్జీ పోర్టల్ ఉందట. ఆ పవర్ని మనం నేరుగా చూడలేం కాబట్టి ఆ తెరను కేవలం రెప్పపాటు కాలం మాత్రమే తీస్తారు. ఒకవేళ ఆ తెరను అలాగే వదిలేస్తే ఆ రూమ్ నుంచి వచ్చే ఆ ఇన్విజిబుల్ ఎనర్జీని మన భూమి తట్టుకోలేదు. అందుకే ఒక వెల్వెట్ క్లాత్ అక్కడ ఒక ఇన్సులేటర్ లాగా ఆ అణుశక్తిని కవర్ చేస్తుంది. అంటే అది కేవలం భక్తి కాదు, అదొక హై లెవెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. చిదంబరంలో మరో అద్భుతం ఏంటంటే అక్కడ ఒక స్ఫటికలింగం ఉంటుంది. సాధారణ రాళ్లతో కాకుండా స్ఫటికంతో చేసిన ఈ లింగానికి రోజుకు 6 సార్లు అభిషేకం చేస్తారు.
చంద్రుడి కాంతిని ప్రతిబింబించే ఈ స్ఫటికలింగం చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఉన్న రాజసభ లేదా 1000 స్తంభాల మండపం యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలోని సహస్రార చక్రాన్ని సూచిస్తుంది. మీకు తెలుసా, స్విట్జర్లాండ్ లో ఉన్న వరల్డ్స్ బిగ్గెస్ట్ సైన్స్ ల్యాబ్ సెర్న్ బయట మన నటరాజస్వామి విగ్రహం ఉంటుంది. అణువుల లోపల జరిగే కదలిక నటరాజస్వామి డాన్స్ లాగే ఉంటుందని సైంటిస్టులు ఒప్పుకున్నారు. సృష్టి, స్థితి, లయ అనే 3 దశలను ఈ నాట్యం ప్రతిబింబిస్తుంది. చివరిగా ఒక భయంకరమైన నమ్మకం కూడా ప్రచారంలో ఉంది. ఆ రహస్య గది వెనుక స్వామివారి ప్రళయ తాండవం తాలూకు ఒక శక్తి ఉందట. లోకంలో పాపం పెరిగినప్పుడు ఆ తెర దానికి అదే కాలిపోతుందని, అప్పుడు ఆ శూన్యం నుంచి వచ్చే విలయానికి ప్రపంచం అంతమైపోతుందని అంటారు. ఈ విషయాలన్నీ విన్నాక మీకు అనిపిస్తుంది, ఆ ఖాళీ గదిలో నిజంగానే ఏదైనా అద్భుతమైన శక్తి ఉందంటారా? కింద కామెంట్ సెక్షన్లో శివ అని టైప్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రహస్యాల కోసం MAK ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.